హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకున్న. 1 కిలో అంతా మటన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. బాగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. తర్వాత దమ్ బిర్యానీ కాబట్టి మటన్ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెరుగు తగినంత పెరుగు వేసుకొని కలిపి కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసి ఇలా కలుపుకోవాలి. దమ్ బిర్యానీకి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మా పాప కలిపింది. ఇలా కలిపి మొత్తం పక్కన పెట్టుకోవాలి. చెక్క లవంగం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. రైస్ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. రైస్ ఉడికించుకోవడానికి వాటరు, కొత్తిమీర, పుదీనా, చెక్క లవంగ, మిర్చి అయితే వేసుకొని కాగబెట్టుకోవాలి. తర్వాత నేనైతే మసూర బియ్యం తీసుకున్న, 1 కిలో తీసుకున్న. 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక ½ అన్ అవర్ అయినా నానితే మంచిగా ఉంటుంది రైస్. ఇలా ఎసురు కాగిన తర్వాత ఈ రైస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ కూడా ఉడికిన తర్వాత, అంటే మెత్తగా కాకుండా ఇట్లా పొడి పొడిగా ఉడికిన తర్వాత, ఇలా పొడి పొడిగా రైస్ రావాలంటే వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. అన్నం ఉడికినప్పుడు పొడి పొడిగా వస్తుంది. తర్వాత గ్యాస్ అంటించుకొని వేరే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో చెక్క లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమం అయితే వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ముక్క కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ 1 నిమిషం ఉడికించుకొని కూర అయితే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే ఉడికింది ఫ్రెండ్స్. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇక పక్కకు తీసుకోవడమే. ఇలా గిన్నెలోకి తీసుకొని ఇప్పుడైతే అన్నం దమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కూర అయితే నేను అడిగినా అదే గిన్నెలో వేసి పెడుతున్నా దమ్ చేయడానికి. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఇలా మళ్ళీ మటన్ కూర వేసుకొని తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. అట్లనే 2-3 లేయర్స్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ లేదు ఫ్రెండ్స్ మా దగ్గర, అందుకనే వేయలేదు. ఇలా వేసుకోవాలి. లేయర్లుగా కూర వేసుకుంటూ తర్వాత రైస్, తర్వాత మళ్ళీ ఆనియన్, కొత్తిమీర వేసుకుంటూ ఇలా 2-3 లేయర్స్గా వేసుకొని ఇప్పుడైతే దమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకున్నా నేను. తర్వాత మూత పెట్టుకొని రైస్ వంపిన వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, వాటర్ అయితే బరువు పెట్టుకున్నా. ఇక 5 మినిట్స్ దమ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా దమ్ అయిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మటన్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రైతా చేసిన, స్ప్రైటు, ఇంకా మటన్ బిర్యానీలోకి రైతా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.